కోటి సంతకాల కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత. కోటి సంతకాల కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్మికుల ఐక్యత, ప్రభుత్వం నుండి వైఖరి కనీస వేతనం ఇచ్చేంత వరకు నోటు దురుసు సజ్జల మా కోరికలు కనీస వేతనం పెంచలేని సీఎం. మా న్యాయమైన కోరికలు తీరుస్తారనే ఉద్దేశంతో ఇంతవరకు వచ్చినాము. ఈసారి చర్చలు మాకు మంత్రులతో కాకుండా సీఎం జగనన్న దిగివచ్చి సీఎం గారే మా చర్చలకు దిగివచ్చి అతను న్యాయమైన కోరికలు నెరవేరుస్తారని మా రాష్ట్ర నాయకులను ఖచ్చితంగా పిలిచి మా న్యాయమైన కోరికలు నెరవేర్చేంత వరకు మేము ఈ కోటి సంతకాల సేకరణ చేసి ఖచ్చితంగా దయచేసి సీఎం గారు మా కోటి సంతకాల సేకరణ ద్వారా మమ్మల్ని చెల్లించి అక్క చెల్లెమ్మలు అయినటువంటి అంగన్వాడీ వర్కర్లకు మాకు జీతం పెంచాలని కోరుకుంటున్నాను. నేను ఎం కృష్ణవేనమ్మ, ఏడీసీ అనుకుంటున్నాను. నిన్నటి వరకు మా యొక్క రాష్ట్ర కమిటీని పిలిచి మరి జీతాలు పెంచుతామని చెప్పి పెంచకుండా మాకు డబ్బులు ఉన్నాయి కానీ పెంచమని చెప్పేసి మరి చర్చలు విఫలం చేసినట్టుగా మేము చూస్తుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని ఎంతగానో మరి చర్చలు పిలిచి అవమానించినాడు బొత్సల గారు అయితేనేమి, మరి సజ్జల గారు అయితేనేమి. ఇలాంటి మంత్రులు మాకు ఇంకోసారి చర్చలకు పిలవకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా చర్చలకు మమ్మల్ని పిలిచాలంటే సీఎం గారే మా వద్దకు వచ్చి మాతో మరి సహకరించి మా చర్చలు జగనన్నకు చెప్దామని మేము కోటి సంతకాల కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని మేమందరము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మల్లేశ్వరి, కొనగండ్ల మండలం. సమ్మె 33వ రోజు చేరుకునింది. నిన్న కూడా మన కేబినెట్ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా వాళ్ళు పిలిచినారు. కానీ మన రాష్ట్ర నాయకుల్ని చాలా వాళ్ళని అవమానపరిచే విధంగా చర్చల్లో మరి దాంట్లో సారాంశానికి వినుకోకుండా కూడా పంపించడం జరిగింది. మరి వాళ్ళు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి మన డిమాండ్ ఉంది. మరి 2018-2019లో జగనన్న గారు పాదయాత్రలో అక్క చెల్లెమ్మలకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఈరోజు వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత ఆయన ముఖం కూడా అక్క చెల్లెమ్మలకు చూపకుండా ఈరోజు 4 సంవత్సరాలుగా వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. కరోనా టైంలో చాలా ప్రాణాలు తెగించి కూడా సర్వీస్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళ వేతనాలు పెంచమంటే ఈ తల్లికి అనుకూలంగా కాకమ్మ కబుర్లు చెప్పి వాళ్ళు అవమానం చేస్తూ ఈరోజు రోడ్డు పాలు చేశారు. కాబట్టి ఈరోజు డైరెక్ట్గా జగన్ గారు ఎక్కడున్నారు, ఏం కథ, 33 రోజులు అంగన్వాడీ మహిళలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన అడ్రస్ గల్లంతయింది. కాబట్టి తక్షణమే మరి అనేక కార్యక్రమాలు చెప్పిన స్పందన పెట్టాడు. జగనన్నకు చెబుదామన్నాడు, అనేక కార్యక్రమాల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నాడు. కానీ ఇంతవరకు కూడా మన పోస్ట్ ద్వారా జగనన్నకు చెబుదామన్న కార్యక్రమం కూడా చేపట్టారు. కాబట్టి దాన్ని స్పందించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అంగన్వాడీ కార్మికులకు న్యాయమైన సమస్యలు 3 ఉన్నాయి. కనీస వేతనం 26,000, గ్రాడ్యుయేటీ పెన్షన్. ఆ 3 పట్ల స్పందించకుండా 10 చేశాము, 11 చేసినాము, ఇంకొకటే కదా ఉండేదని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి మన కార్మికులకు ముఖాముఖిగా జగన్ గారే స్పందించి సాక్షాత్తుగా ఆయనతో తెలంగాణలో ఎట్లయితే ముఖాముఖి అక్కడ ముఖ్యమంత్రి గారు ఏమైతే వ్యవహరిస్తున్నారో అదే పరిస్థితుల్లో కూడా ఇక్కడ మన జగన్ గారు కూడా మరి ముఖాముఖిగా అంగన్వాడీ కార్మికులకు స్పందించి వాళ్ళు కలిసిపోయి ఈరోజు అర్జీలు తీసుకొని వాళ్ళ సాధక బాధకాలు విని సమ్మె విరివింప చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. నా పేరు రాముడు, సిఐటి కార్యదర్శి. ఈరోజు వాళ్ళ సమ్మె దాదాపుగా 33 రోజులు చేరుకున్నది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన మాట మరి ఇవాళ నెరవేర్చమని చెప్పి వాళ్ళు ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నపాలు చేయడం జరిగింది. సరే 4 సార్లు చర్చలు పిలుస్తుంది కానీ వేతనం మధ్య పెంచలేమని చెప్పి చెప్తున్నది. ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉందో దాన్ని ఇవాళ ప్రభుత్వం తిరస్కరిస్తుంది. ఆ తిరస్కారానికి వ్యతిరేకంగానే మళ్ళీ ఉద్యమం బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి సజ్జల రామకృష్ణ గారు ఆ రోజు పాదయాత్రలో సలహా ఇచ్చినాడో లేదో కానీ మాకు తెలియదు. కానీ ఈరోజు ఆయన సలహా తీసుకుంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మంచి సలహా ఇవ్వాలి. మరి ఇలాంటి సలహాను కూడా ఫెయిల్ అయినాడు ఆయన. సీఎం గారికి మంచి ఆలోచన ఇచ్చేవాడు, మంచి మరి సలహా ఇచ్చేవాడు. మరి అంగన్వాడీ విషయం
దిగి వచ్చి వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించేంత వరకు ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతూ అయితే కోటి సంతకాల సేకరణ మరి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు రాజు, IFTU జిల్లా కార్యదర్శి.